వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని 6వ స్కంధంలోని 6వ అధ్యాయంలో ఉన్నాం. దక్ష ప్రజాపతి యొక్క 60 మంది పుత్రికల వంశ వర్ణనము. శ్రీ శుకౌవాచ. తతః ప్రాచేతసోऽసిజ్ఞామనునీత స్వయంభువా షష్ఠిం సంజనయామాస దుహితృః పితృవత్సలాః. దశధర్మాయ కాయేందోహోద్విషత్రినవదత్తవాన్ భూతాంగిరకృశాశ్వేభ్యో ద్వే తార్క్ష్యాయ చాపరాః. నామధేయాన్యమూషాం త్వం చాపత్యానాం చ మే శృణు. యాసాం ప్రసూతి ప్రసవైర్లోకా ఆపూరితాస్త్రయః. శుకులు వారన్నాడు, పరీక్షిన్ మహారాజా, బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతిని మిగుల ఊరడించాడు. దక్షుని వలన తన భార్య అయిన అసిక్నియందు 60 మంది కుమార్తెలు కలిగారు. వారందరూ తమ తండ్రి మీద మిగులు అనురాగం కలిగి ఉన్నారు. దక్ష ప్రజాపతి వారిలో 10 మంది కన్యలను ధర్మునకును, 13 కశ్యపునకును, 27 చంద్రునకును, 2 భూతునకును, 2 అంగీరసునకును, 2 కుశాసునకును, మిగిలిన 9 తార్క్షుడు అను పేరు గల కశ్యపునకును ఇచ్చి వివాహం చేశాడు. మహారాజా, ఈ దక్షకన్యల పేర్లను, వారికి కలిగిన సంతానం యొక్క పేర్లను వినుము. వీరికి కలిగిన వంశ పరంపరయే ముల్లోకముల యందును వ్యాపించినది. భానుర్లంబ కకుబ్జామిర్విశ్వా సాధ్యా మరుత్వతి. వసుర్ముహూర్తా సంకల్పా ధర్మపత్న్యసుతాన్ శృణు. భానువస్తు దేవఋషభ ఇంద్రసేనస్తతో నృప. విద్యోత ఆసీల్లంబాయాస్తతశ్చ సనయిత్నవః. ఖగోభః సంకటస్తశ్చ కీకటస్తనయో యతః. భువో దుర్గాణి జామేయస్వర్గో నందిస్తతో భవతు. విశ్వే దేవాస్తు విశ్వాయ ప్రజాంస్తాన్ ప్రచక్షతే. సాధ్యో గణశ్చ సాధ్యాయాః అర్ధసిద్ధిస్తు తత్సుతః. మరుత్వాంశ జయం తశ్చ మరుత్వత్యాం బభూవతు. జయంతో వాసుదేవాంశ ఉపేంద్ర ఇతి యం విదుః. ధర్ముని యొక్క 10 మంది భార్యల పేర్లు భాను, లంబ, కకుభ, జామి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసు, ముహూర్త, సంకల్పానునవి. వీళ్ళ పుత్రుల పేర్లు ఏమిటయ్యా అంటే, భాను అను నామెకు దేవఋషభుడు కలిగాడు, అతనికి ఇంద్రసేనుడు జన్మించాడు. లంబ అను నామె పుత్రుడు విద్యోతుడు, అతనికి మేఘగణములు జన్మించాయి.
ఖగుహునకు సంకటుడు అతనికి కీకటుడు జన్మించారు. కీకటునకు భూతలములందరి సకల దుర్గముల అభిమాన దేవతలు జన్మించారు. జామి అనునామె పుత్రుడు స్వర్గుడు, అతనికి నంది అను సుతుడు జన్మించాడు. విశ్వ అనునామెకు విశ్వే దేవతలు కలిగారు, వారికి ఎట్టి సంతానము లేకుండెను. సాధ్య అనునామెకు సాధ్యగణములు జన్మించారు, వారి పుత్రుడు అర్ధసిద్ధి మరుత్వతి. అనునామెకు మరుత్వంతుడు జయంతుడు అను ఇద్దరు తనయులు కలిగారు. జయంతుడు వాసుదేవుని అంశము, అతనికి జనులు ఉపేంద్రుడు అనియు అతనిని వ్యవహరిస్తారు. మహూర్తిగా దేవగణా ముహూర్తాయాశ్చ జజ్ఞిరే ఏ వై ఫలం ప్రయచ్చంతి భూతానాం స్వస్వకాలజం సంకల్పాయాశ్చ సంకల్పః కామః సంకల్పజ స్మృతః వసవోష్టౌ వసోః పుత్రాస్తేషాం నామాని మే శృణు ద్రోణః ప్రాణో ధ్రువోర్కోర్నిర్దోషో వసుర్విభావసుః ద్రోణస్యాభిమతేః పత్న్యాః హర్షశోకభయాదయః. ముహూర్త అనునామెకు ముహూర్తాభిమాన దేవతలు కలిగారు. వారు ఆయా ముహూర్తముల యందు జీవులకు వారి వారి కర్మలను అనుసరించి ఫలములను ఇస్తూ ఉంటారు. సంకల్ప అనునామె కుమారుడు సంకల్పుడు, అతని సుతుడు కాముడు. వసువు అనునామెకు 8 మంది వసువులు జన్మించారు. ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వసువు, విభావసువు అనువారు వసుకుమారులు. ద్రోణుని పత్ని పేరు అభిమతి, ఆమె యందు హర్ష శోక భయాదులు అభిమాన దేవతలు దయించారు. ప్రాణస్యోచ్చస్వతి భార్యా సహ ఆయుః పురోజవః ధ్రువస్య భార్యా ధరణిరసూత వివిధా పురః అర్కస్య వాసవా భార్యా పుత్రాస్తశ్చాదయ స్మృతాః అగ్నేర్భార్యా వసోద్ధారా పుత్రా ద్రవిణకాదయః స్కందశ్చ కృత్తికా పుత్రో ఏ విశాఖాదయస్తతః దోషస్య శర్వరీ పుత్రశిశుమారో హరేః కళా వసోరాంగిరసీ పుత్రో విశ్వకర్మా కృతిపతిః తతో మనుష్యాశుషోభూద్విశ్వే సాధ్యా మనోసుతాః. ప్రాణుని భార్య ఊర్జస్వతి, ఆమె యందు సహుడు, ఆయువు, పురోజవుడు అను 3 కుమారులు కలిగారు. ధ్రువుని పత్ని అయిన ధరణి యందు పెక్కు నగరముల అభిమాన దేవతలు జన్మించారు. అర్కుని భార్య వాసన, ఆమెకు తర్షుడు మొదలగు వారు కలిగారు. అగ్ని అను పేరు గల వసువు యొక్క పత్ని ధార, ఆమె యందు రవిణకుడు మొదలగు పెక్కుమంది కలిగారు. కృత్తిక పుత్రుడగు స్కందుడు కూడా అగ్ని వలననే జన్మించాడు, అతనికి విశాఖుడు మొదలగు వారు కలిగారు. దోషుని పత్ని శర్వరి, ఆమె యందు శిశుకుమారుడు జన్మించాడు, అతడు భగవంతుని కళావతారము. వసువు యొక్క పత్ని అయిన ఆంగీరసి యందు శిల్పకళకు అధిపతి అయిన విశ్వకర్మ జన్మించాడు. విశ్వకర్మ భార్య అయిన కృతియందు చాక్షుషమనువు కలిగాడు, అతనికి విశ్వే దేవతలు సాధ్యగణములు కలిగారు. విభావసోరసూతోషావ్యుష్టం రోచిషమాతపం పంచయామోథ భూతాని ఏన జాగ్రతి కర్మసు సరూపాసుతభూతస్య భార్యా రుద్రాంశ కోటిశః రైవతోజో భవో భీమో వామ ఉగ్రో వృషాకపిః అజైగపాదహిర్భుజ్ఞో బహురూపో మహానితి రుద్రస్య పార్షదాశ్చాన్యే ఘోరాః భూత వినాయకాః. విభావసుని పత్ని అయిన ఉషయందు యుష్టుడు, రోచిషుడు, ఆతపుడు జన్మించారు. వారిలో ఆతపునకు పంచయాముడు అను పుత్రుడు కలిగాడు. అతని వలననే సకల జీవులు తమ తమ కార్యముల యందు నిమగ్నులవుతారు. దక్షుని కూతురు భూతుని భార్యయగు స్వరూపయందు కోట్ల కొలది రుద్రగణములు జన్మించెను. వారిలో రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, ఉగ్రుడు, వృషాకపి, అజైకపాదుడు, అహిర్బుధ్యుడు, బహురూపుడు, మహంతుడు అను 11 మంది ముఖ్యులు. భూతుని 2వ భార్య అయిన భూతయందు భయంకరుడై భూతుడు, వినాయకుడు మున్నగువారు జన్మించారు. వీరందరూ 11 మంది రుద్రులలో ముఖ్యుడైన మహంతునకు పార్షదులైనారు. ప్రజాపతేరంగిరసస్వధా పత్ని పితృనథ అథర్వాంగిరిసం వేదం పుత్రత్వే చాకరోత్సతి కుశాశ్వోర్చిషి భార్యాయాం ధూమ్రకేశమజీజనత్ దిశణాయాం వేదశిరో దేవలం వయునం మనుం తార్చస్య వినతాకద్రూః పతంగీయామినీతి చ పతంగ్యసూత పతగాన్యావినీశలభానథ సుపర్ణాసూత గరుడం సాక్షాజ్ఞేశ వాహనం సూర్యసూతమసుమనూరుం చ కద్రూర్నాగాననేకశః కృత్తికాదీని నక్షత్రాణి దౌపత్న్యస్తు భారత దక్షశాపాత్సో నపత్యస్తాసు యక్ష్మగ్రహార్దితః పునః ప్రసాద్యతం సోమకళాలేభే క్షయేదితాః శృణు నామాని లోకానాం మాతॄణాం శంకరాణి చ అహకశ్యపపత్నీనాం యత్ప్రసూతమిదం జగద్ అదితిర్దితిర్ధనుః కాష్ఠా అరిష్టా సురసా. ఇలా ప్రజాపతి అయిన అంగిరసుని మొదటి భార్య పేరు స్వధ, ఆమె పితృగణములకు జన్మనిచ్చెను. 2వ భార్య అయిన సతి అథర్వాంగిరసము అను వేదమునే పుత్రరూపమును స్వీకరించింది.
వృషాసుని భార్యయగు అర్చియందు ధూమ్రకేశుడు అనువాడు జన్మించాడు. రెండవ భార్యయగు ధిషణకు వేదశిరుడు, దేవరుడు, వయునుడు, మనువు అను 4 పుత్రులు కలిగారు. తార్క్ష్యుడు అను పేరు గల కశ్యపునకు వినత, కద్రువ, పతంగి, యామిని అను 4 భార్యలున్నారు. పతంగి అను ఆమెకు పక్షులు జన్మించాయి. యామినికి శలభములు, మిడతలు జన్మించాయి. వినతయందు గరుత్మంతుడు దయించాడు. అతడు శ్రీ మహావిష్ణువునకు వాహనమయ్యాడు. వినత యొక్క 2వ కుమారుడైన అనూరుడు సూర్యభగవానునికి సారథి అయ్యాడు. కద్రువ వలన అనేక నాగులు ఉత్పన్నమయ్యను. పరీక్షిన్ మహారాజా, కృత్తిక మొదలగు 27 మంది నక్షత్రాభిమాన దేవతలు చంద్రుని భార్యలైనారు. చంద్రుడు రోహిణిపై ఇతర పత్నుల కంటే ఎక్కువ మక్కువ కలిగి ఉన్నాడు. ఆ కారణముగా దక్షుడు అతనిని శపించగా అతడు క్షయరోగ పీడితుడయ్యాడు. అతనికి ఎట్టి సంతానము కలుగకుండెను. చంద్రుడు దక్షుని ప్రసన్నునిగా చేసుకున్నట వలన కృష్ణపక్షమునందు అతని కళలు క్షీణించుచుండునట్లుగాను, శుక్లపక్షమునందు ఆయన కళలు వృద్ధి చెందుచుండున్నట్లుగాను వరమును పొందాడు. కానీ నక్షత్రాభిమాన దేవతలలో ఎవరి యందును అతని వలన సంతానము కలుగకుండెను. ఇప్పుడు కశ్యప ప్రజాపతి యొక్క పత్నుల పేర్లను వినుము. వారందరూ శుభంకరులు, లోకమునకు తల్లుల వంటి వారు. వారి వలననే ఈ జగత్తు అంతయు సృష్టింపబడినది. వారి పేర్లు అదితి, దితి, ధనువు, కాష్ఠ, అరిష్ట, సురస, ఇలా, ముని, క్రోధవశ, తామ్ర, సురభి, సరమ, తిమి అనువారు. కృత్తికాదీని నక్షత్రాణి ఇందోపత్న్యస్తు భారత దక్ష శాపాసో నపత్యస్తాసు యష్మగ్రహార్దితః పునః ప్రసాద్యతం సోమక్కళా లేభే క్షయేదితాః శృణు నామాని లోకానాం మాతॄణాం శంకరాణి చ కశ్యప పత్నీనాం యత్ప్రసూతమిదం జగత్ అదితిర్దిర్ధను కాష్ఠా అరిష్టా సురసా ఇలాముని క్రోధవశా తామ్రా సురభిః సరమాతిమిః తిమేర్యాదో గణా ఆసన్ స్వపదాః సరమా సుతాః సురభేర్మహిషా గావో ఏ చాన్యే ద్విషభా నృపా తామ్రాయాహస్యేన గృధ్రాద్యామునేరప్సరసాంగణాః దండశూకాదయः సర్పా రాజన్ క్రోధవశాత్మజాః ఇలాయా భూరుహాः సర్వే యాతు దానాశ్చ సౌరసాః అరిష్టాయాశ్చ గంధర్వాః కాష్ఠాయా ద్విషభేతరాः సుతాదనోరేకషష్టిస్తేషాం ప్రాధానికాన్ శృణు ద్విమూర్ధా శంబరోరిష్టో హయగ్రీవో విభావసుః అయో ముఖः శంకుశిరాస్వర్భానుః కపిలోరుణః పులోమా వృషపర్వా చ ఏకచక్రోనుతాపనః ధూమ్రకేశో విరూపాక్షో విప్రచిత్తిశ్చ దుర్జయः స్వర్భానోः సుప్రభాం కన్యామువాహ సముజిక్కిల వృషపర్వణస్తు శర్మిష్ఠాం యయాతిర్నాహుషో బలీ వైశ్వానరసుదాయాశ్చ చతస్రశ్చారుదర్శనాః ఉపదానవీహయ శిరా పులోమా కాలకా తథా ఉపదానవీం హిరణ్యాక్ష క్రతుర్హయ శిరాం నృప పులోమాం కాలకాం చ ద్వే వైశ్వానరసుతేతుకః ఉపయే మేధ భగవాన్ కశ్యపో బ్రహ్మచోదితః పౌలోమాః కాలకేయాశ్చ దానవా యుద్ధశాలినః తయో షష్టిసహస్రాణి యజ్ఞఘ్నాంస్తే పితుః పితా జఘాన స్వర్గతో రాజం ఏక ఇంద్ర ప్రియంకరః విప్రచిత్తిః సింహికాయాం శతం చైకమజీజనతు రాహు జ్యేష్ఠం కేతు శతం గ్రహత్వం జ ఉపాగతః. క్రోధవశకు పాములు, తేళ్లు మొదలగు విష జంతువులు కలిగాయి. తిమియందు జలచర జంతువులు, సరమయందు పురులు మొదలు హింసించు జంతువులు ఉత్పన్నమయ్యాయి. సురభయందు గోవులు, ఎద్దులు, ఇంకను 2 గిట్టలు గల ఇతర పశువులు జన్మించాయి. తామ్రాను ఆమెకు రాబందులు, గద్దలు మొదలగు వేటాడు పక్షులు కలిగాయి. ముని అను ఆమెకు అప్సరసులు జన్మించిరి. ఇలాను ఆమెకు వృక్షములు, లతలు మొదలగునవన్నీ భూమియందు ఉత్పన్నములకు వనస్పతులు వరించాయి. సురసను ఆమెకు యాతుధానులు రాక్షసులు జన్మించారు. అరిష్టయందు గంధర్వులు, కాష్టయందు ఉర్రములు మొదలగు 1 గిట్ట గల పశువులు జన్మించాయి. ధనువునకు 60 పుత్రులు జన్మించారు. వారిలో ముఖ్యులైన వారి పేర్లను వినుము. ద్విమూర్ధుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావసుడు, అయోముఖుడు, శంకుశీరుడు, స్వర్భానుడు, కపిలుడు, అరుణుడు, పులోముడు, వృషపర్వుడు, ఏకశక్రుడు, అనుతాపనుడు, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, విప్రచిత్తి, దుర్జయుడు అని వారు కలిగారు. స్వర్భాను యొక్క కుమార్తె అయిన సుప్రభకు నముచియను వానితో వివాహమయ్యింది. వృషపర్వుని కూతురైన శర్మిష్ఠను నహుషనందనుడు మహాబలవంతుడైన యయాతి వివాహమాడాడు. ధనువు పుత్రుడైన వైశ్వానరులకు అందమైన 9 కుమార్తెలు కలిగారు. వారి పేర్లు ఉపదానవి, హయశిర, పులోమ, కాలక. ఉపదానవిని హిరణ్యాక్షుడు, హయశిరను క్రతువు పెండ్లి చేసుకున్నారు. బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు కశ్యప ప్రజాపతి వైశ్వానరుని కుమార్తెలైన పులోమను, కాలకను పెండ్లియాడాడు. వారి యందు పౌలోములు మరియు కాలకేయులు అని పేరుగల 60,000 మంది దానవులు కలిగారు. వారు గొప్ప యుద్ధ వీరులు.
వారే నివాత కవచులను పేర్లతో ప్రసిద్ధి చెందారు. వారు యజ్ఞకార్యములకు విఘ్నములను కలిగిస్తున్నారు. కనుక పరీక్షిన్ మహారాజా, మీ తాతయ్య అయిన అర్జునుడు ఒక్కడే ఇంద్రునకు ప్రియమును కూర్చుటకై వారిని వధించాడు. విప్రచిత్తి పత్ని అయిన సింహికయందు 101 మంది పుత్రులు ఉదయించారు. వారిలో జ్యేష్ఠుడు రాహువు, అతడు గ్రహములలో ఒకడుగా లెక్కింపబడను. మిగిలిన 100 మంది పుత్రులు కేతువులుగా వ్యవహరింపబడ్డారు. అఘాతశ్రూయతాం వంశో యోధితేరను పూర్వశః యత్ర నారాయణో దేవస్వాంశేనావతరద్విభుః వివస్వానర్యమా పూషా త్వష్టాథ సవితా భగద్ధాతా విధాతా వరుణో మిత్రశ్చక్ర ఉరుక్రమః. ఇప్పుడు క్రమంగా అదితి యొక్క వంశ పరంపరను గూర్చి వినుము. ఈ వంశమునందు సర్వవ్యాపకుడు దేవాదిదేవుడు అయిన శ్రీమన్నారాయణుడు తన అంశతో వామన రూపంను అవతరించాడు. అదితికి వివస్వంతుడు, అర్యముడు, పూషా, త్వష్ట, సవిత, భగుడు, ధాత, విధాత, వరుణుడు, మిత్రుడు, ఇంద్రుడు, త్రివిక్రముడు అని పుత్రులు ఉదయించారు. ఈ 12 మంది ఆదిత్యులు అని వ్యవహరింపబడుతున్నారు. వివస్వత శ్రాద్ధదేవం సంజ్ఞాసూయత వై మనుం మిథునం చ మహాభాగా యమం దేవం యమీం తథా సైవ భూత్వాధ ప్రణవానా సత్యౌ సుషువే భువి ఛాయా శనైశ్చరం లేభే సావర్ణిం చ మనుం తతః కన్యాం చ తపతిం యా వై వవ్రే సంవరణం పతిం అర్యం నో మాతృగా పత్నీ తయోశ్చర్షణయః సుతాః యత్ర వై మానుషీ జాతిర్బ్రహ్మణా చోపకల్పితా పూషా నపత్య స్పృష్టాదో భగ్నదంతో భవత్పురా యోసౌ దక్షాయ కుపితం దహాస వివృతద్విజః త్వష్టోర్ధైత్యానుజా భార్యా రచనా నామ కన్యకా సన్నివేశస్తయోర్జజ్ఞే విశ్వరూపశ్చ వీర్యవాన్ తం వవ్రిరే సురగణాః స్వస్వీయం ద్విషతామపి విమతేన పరిత్యక్తా గురుణాంగిరసేన యతు. వివస్వంతుని పత్ని అయిన సంజ్ఞ మహాభాగ్యశాలిని. ఆమె యందు శ్రాద్ధదేవుడు, వైవస్వతుడు అను మనువు, ఇంకను యముడు, యమున అను కవలలు జన్మించారు. సంజ్ఞయే గుర్రము రూపమును ధరించి సూర్యభగవానుని ద్వారా భూలోకమున అశ్విని కుమారులు అను ఇరువురికి జన్మనిచ్చెను. వివస్వంతుని 2వ భార్య పేరు ఛాయ. ఆమె యందు శనైశ్చరుడు, సావర్ణి అను మనువు, తపతి అను కూతురు జన్మించింది. తపతి సంవరణుని భార్య అయ్యింది. అర్యముని పత్రి మాతృక. ఆమె యందు చర్షణులు అను పుత్రులు కలిగారు. వారు కర్తవ్య అకర్తవ్య అను జ్ఞానము గలవారు. అందువలన బ్రహ్మదేవుడు వారిని ఆధారంగా చేసుకుని బ్రాహ్మణాది వర్ణములను ఏర్పరిచాడు. పూషకు సంతానము లేదు. పూర్వకాలమున పరమశివుడు దక్షునిపై కుపితుడైనప్పుడు పూష వికృతముగా నవ్వింది. అందువలన వీరభద్రుడు అతని పండ్లు ఊడగొట్టెను. అప్పటి నుండి పూష పిండిని ఆహారంగా తీసుకొనసాగెను. త్వష్టుని భార్య పేరు రచన. ఆమె దైత్యుల చెల్లెలు. రచనకు సన్నివేశుడు, పరాక్రమశాలి అయిన విశ్వరూపుడు అను 2 కుమారులు కలిగారు. ఒకానొకప్పుడు దేవగురు అయిన బృహస్పతి ఇంద్రునిచే అవమానింపబడి దేవతలను పరిత్యజించాడు. అప్పుడు దేవతలు దైత్యులకు మేనల్లుడాయనని విశ్వరూపుని తమకు పురోహితునిగా చేసుకున్నారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే షష్ఠోధ్యాయ. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.